సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీకే స్తోత్రము నాయన. ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని కాలాలు మారినా మారని దేవుడవు, నిత్యము నిలిచి ఉండే దేవుడవు నాయనా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచాలని నీ ప్రజలు, నీ జనులు నీ వద్దకి వస్తూ ఉన్నారు నాయన. వీళ్ళందరినీ నీవే బలపరచుకోండి. నీ ఆత్మ కార్యములు జరిగించి సమస్తమును నీకు మహిమకరముగా ఉండాలి నాయన. ఏదైనా నీకు మహిమే 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 కలగాలి. అందుకు మమ్మలందరినీ నీ పరిశుద్ధాత్మలో అభిషేకించుకొని ఆత్మపూర్లై ఉండుటకు సహాయం చేయమని ఈ దినము వాక్యము ద్వారాగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. ఈరోజు రూతు గ్రంథానికి వచ్చాం మనం. రూతు గ్రంథము. ఈ రూతు గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. గడిచిన కాలమంతా ఎవరి గురించి ఎక్కువగా మనం విన్నాము అంటే, ఏమండి, భక్తులు, నాయకులు, ఏమండి, యాజకులు, న్యాయాధిపతులు, వారిలో ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళ గురించి మనము వింటా వచ్చాము. కానీ ఇంకా దేవుడు తన వాక్యం ద్వారాగా ఎవరిని మనకు చూపించబోతున్నాడు, ఎవరి ద్వారాగా ఏమి చేయాలని దేవుడు ఆలోచన ఉందో మీరు కూడా జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథము 1వ అధ్యాయములో 1వ వచనం చదవండి. న్యాయాధిపతుల ఏలిన దినముల యందు దేశములో కరువు కలువగా యూదా బెత్లెహేములో నుండి మోయాబు దేశమునకు వెళ్ళెను. మోయాబు దేశమునకు వెళ్ళెను. కరువు ఎక్కడ ఉంది? బెత్లెహేములో ఉంది. యూదా బెత్లెహేములో ఉంది కరువు. అంటే తినటానికి ఆహారము దొరకలేని పరిస్థితులు. కరువు అంటే అంతే కదా. నీళ్లు కానీ ఆహార పదార్థాలు కానీ దొరకని పరిస్థితి అయితేనే కరువు అంటారు. కరువు గల ప్రాంతంలో మనుషులు ఉన్న వారు జీవించలేరు, లేక బ్రతకటానికి ఎటువంటి సౌకర్యము ఉండదు అన్నట్లుగా. మరి దేశంలో ఒక్కరే ఉంటారా, ఇంకా ఎక్కువ ఉంటారా అంటే ఎక్కువ మందే ఉంటారు. కానీ ఆ దేశంలో నుండి ఒక్క కుటుంబమే కరువు అనుకొని, బాధలు అనుకొని వారు ఏమండి మోయాబు దేశమునకు వారు వెళ్ళటము
ఈ వాక్యములో మనం చూస్తున్నాం. అంటే వారు ఏ ఉద్దేశంతో వెళ్ళి ఉండొచ్చు? మోయాబు దేశములో అయితే మనం బాగా బ్రతకగలుగుతాము, ఆ దేశములో అయితే మనకు ఇబ్బందులే ఉండవు, అక్కడ సుఖముగా బ్రతకొచ్చు అనుకొని వీరు బయలుదేరి ఉండొచ్చు. అంతే కదండి. మరొక దేశం వెళ్తున్నారంటే అక్కడ బాగా ఉంటామని కదా. ఇప్పుడు మన భారతదేశంలో సుమారు లేదన్నా 20, 30, 40 లక్షల మంది ఇతర దేశాల్లో ఉన్నారు. మన భారతదేశంలో ఉన్న భారతీయులు ఎందుకు అందరూ అక్కడికి వెళ్ళారు అని అంటే, ఈ దేశంలో సౌకర్యం సరిగా లేదని, లేక ఇక్కడ చదువులు సరిగా గొప్ప పెద్ద చదువులు లేవని, ఇక్కడ కష్టపడినా కానీ డబ్బులు తక్కువగా వస్తున్నాయని, ఇతర దేశాలకు వెళ్తే చదువులు గొప్పవి ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు ఉంటాయి, అక్కడ జాబు చేసుకోవచ్చు, బ్రతకొచ్చు, డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చు అన్నట్లుగా వెళ్ళారు. వెళ్ళిన మాట వాస్తవమే కదా, వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు అంటే మన భారతదేశం నుండి వెళ్ళిన ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటారు? భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. బాగా బ్రతుకుదామని అమెరికా దేశము, ఇరాన్ దేశము, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయేలు ఈ దేశాలన్నీ తిరుగుతున్నారు మనోళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమండి మరలా తిరిగి ఎక్కడికి రావాలా? మరలా భారతదేశానికి రావటానికే వారి కోసం విమానాలు, ఏమండి ఓడలు, ఇలాంటివన్నీ మళ్ళా మన ప్రధానమంత్రి సిద్ధపరుస్తున్నాడంటే ఆలోచించు. అలాగే బెత్లెహేము నుండి కూడా మోయాబు దేశమునికి వెళ్ళారు. బాగా బ్రతకొచ్చు, ఇక్కడైతే కరువు ఉంది, కష్టపడలేకపోతున్నాం అనుకుని వెళ్ళే వచ్చారు. కానీ ఆ దేశమునికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో బైబిల్ చదవండి. ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, యూదా బెత్లెహేమువారైన ఎఫ్రాతీయులు వెళ్ళి అక్కడ కాపురం ఉండెను. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయాడంటండి. మొదలైంది అప్పుడే కదా. ఆ దేశంలోకి వెళ్ళి కాపురము పెట్టగానే ఏం జరిగిందంట? యజమానుడే, ఇంటి యజమానుడే చనిపోవలసి వచ్చింది. ప్రియులారా, మీరు ఈ మాటలను అర్థం చేసుకోండి. అంటే ఎవరి నుండి ఎవరు వేరయ్యారని వాక్యం చెబుతుంది. యూదా బెత్లెహేము అంటే దేవుని యొక్క సన్నిధి. యూదా బెత్లెహేములో దేవుడు జన్మించటానికి ప్లాన్ చేశాడు. ఆయన రాబోయే కాలంలో దేవుడే భూమి మీదకి రావటానికి యూదా బెత్లెహేమును ఎంపిక చేసుకున్నాడు. కానీ దేవుడు వచ్చి నివాసము చేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టి మోయాబునకు వెళ్ళుట వలన ఏమండి ఎలాంటి మేలు పొందుతుంది నయోమి అంటే? భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన స్త్రీకి మేల కీడ అంటే కీడే. పోషించేవాడు, ఆదరించేవాడు, కష్టపడి డబ్బులు తెచ్చిచ్చేవాడు ఇక లేడు. దుఃఖమే మిగిలింది ఆమెకు, దుఃఖం మిగిలింది. ఇక మీదట ఏం ఆలోచిస్తుందో ఆ స్త్రీ చూద్దాం. ఆమె ఇద్దరు కుమారులు మోయాబు దేశములో నిలిచి ఉన్నారు.
మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు వారు కదా అక్కడే నివాసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మోయాబు దేశములోనే వారు ఉండాలని అనుకున్నారేమో. అయితే నవోమి ఏం చేసిందంటే ఇద్దరు కుమారులకి పెండ్లి చేసేసింది. ఆ దేశంలో ఉన్న స్త్రీలనే పెళ్లి చేసేసింది. పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగింది? ఓర్పా, రూతు 10 సంవత్సరములు అక్కడ నివసించి కాపరాలు చేసి ఉంటుండగా ఏం జరిగింది? ఇద్దరు కుమారులు కూడా చనిపోవటమే. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. బ్రతుకుదామని వెళ్ళిన బిడ్డలకి ఏమిటి ఇలాంటి సమస్య ఎదురైంది అని అంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట రాసి ఉందండి. యెహోవాని విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టే అలవాటు విశ్వాసులకు ఉండకూడదు. కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, సమస్య అయినా సరే, చివరికి ఆకలి బాధ అయినా సరే, వస్త్రహీనత అయినా సరే, ఏమండి, నిజముగా విశ్వాసులు దేవుని పట్ల ఎటువంటి అనుమానము అపనమ్మకమును రానియకూడదు. వచ్చిందంటే ప్రాణానికే ముప్పు, ప్రాణాలే కోల్పోవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. మనం ఈ చరిత్రలన్నీ ఎందుకు వినవలసి వస్తుంది? ఏమండి, బైబిల్ గ్రంథాన్ని ఇంత జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన కారణం ఏంటి? అసలు బైబిల్ గ్రంథాన్ని మొదటి నుండి క్రమముగా మనము వినటానికి ఇష్టపడుతున్నామంటే దీనిలో ఏమిటి మనము తెలుసుకోవాలి? ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు యోధా బెత్లెహేము అన్నది దేవుని యొక్క సన్నిధి. నిజంగా చెప్పాలంటే యూదా బెత్లెహేము అనే పేరుకి అర్థం ఏంటంటే విస్తారమైన సంపద గల దేశమని, లేక విస్తారమైన రొట్లు ఉండే దేశమని అర్థం అండి. కానీ ఒక్క కుటుంబం వెళ్ళింది, కానీ మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళారా? వెళ్ళలేదు. చూడండి, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు యెహోవాని విడిచి వేరొక మార్గంలోనికి వెళ్ళిపోయారు అనుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్ ఆ మాట చెప్పింది, యెహోవాని విడిచే వారికి శ్రమలు విస్తరిస్తాయి. అంటే పేరుకైతే క్రైస్తవుల కుటుంబమే, కానీ ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ప్రభువుని స్తుతించడం లేదు. ఉన్నాయా మోయాబు దేశంలోని? లేవు. ఆ అలవాటంతా వారు పోగొట్టేసుకున్నారు. యూదా బెత్లెహేములో ఉంటే పాటలు పాడుకునేవారు, దేవుని స్తుతించేవారు. ఏమో కొద్ది కాలం కరువు వస్తే తర్వాత మళ్ళా మీకు పంటలు పండించేవాడేమో దేవుడు. ఆహారం పెట్టే దేవుణ్ణి విడిచి అన్యుల ప్రాంతము, విగ్రహారాధన గల ప్రాంతం అది. దేవుడంటే లెక్క చేయలేని మనుషులు ఆ మోయాబు దేశస్తులు. చరిత్రలో చూడండి, మోయాబు దేశం అంటే ఎప్పటికీ వారు మార్పు చెందలేదండి. ఆ దేశంలోకి వెళ్ళి కాపురం పెట్టింది నవోమి. 10 సంవత్సరాలు ఉన్నారు, కానీ భర్తను కోల్పోయింది, 2 కుమారులను కూడా కోల్పోయింది. ఎంత బాధాకరం అండి, ఎంత బాధ అండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. 10 సంవత్సరాలలో 3 వ్యక్తులను కోల్పోవటం అంటే చాలా చాలా దుఃఖం. ఇది దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. విడిచిపెట్టకండి అమ్మా. దేవుణ్ణి మాత్రము మరువకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ప్రాణం ఉంటే రేపు మళ్ళా కష్టపడుకుంటాం, పని చేసుకుంటాం. కష్టపడి పని చేసుకుని ఎంతో కొంత ఆదాయం రాదా? వస్తుంది. ఆదాయం వస్తే ఆహారం తినలేవా? తింటావు. ఇది ఆలోచించాలి. కానీ కష్టాలు గుర్తు చేసుకొని, బాధలు గుర్తు చేసుకొని, ఇదేమి దేవుడే, ఈ దేవుడు నమ్ముకునే సరిగా బాధలు తీరలేదని అనుకునేవారు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో, దయించి ఆ అభిప్రాయాన్ని వదిలేయండి. ఏదైనా ప్రభా నీ కొరకే, ఏం చేసిన ప్రభా నీ కొరకే అనే గొప్ప విశ్వాసంతో ఉండండి. తర్వాత దేవుడు మీ కుటుంబాలకి మేలు చేయటానికి దేవుడు ఆలోచిస్తాడు. మనుషుల ఆలోచనలు ఒకవేళ ఇలాగ తారుమారులు అయిపోయినా కానీ దేవుని ఆలోచన ఎప్పుడు ఖచ్చితంగా నిలిచే ఉంటుంది. అందుకు ఆ దేవునికి ఆలోచనకే మనం లోబడితే మేలు జరిగే ఆచకారాలు ఉంటాయి. ఏమండి? అయితే ఇప్పుడు నవమి మళ్ళా ఏమంటుందో చూద్దాము. 8వ వచనానికి రండి. నవమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు మీ తల్లిదండ్రుల ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయి చనిపోయిన వారి ఎడలను దయ చూపినట్లు యెహోవా దేవుడు మీ ఎడలా వాళ్ళ ఎడల దయ చూపుతాను. కానీ మరి ఈమె ఎడల ఏం చూపాలా? నవమి ఎడల దేవుడు దయ చూపాలా లేదా? ఆ మాట మాట్లాడట్లేదు. ఎవరికంటుంది ఈ మాట? ఇద్దరు కోడలతో అంటుంది. యెహోవా దేవుడే మిమ్మలను దయ చూపించి మళ్ళా మీరు మీ అమ్మవారి ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని సుఖముగా బ్రతకున్నట్లు యెహోవా దేవుడే మీకు దయ చూపునుగాక అని ఈమె మాట్లాడుతూ ఉందండి. అంటే ఈ ఇద్దరు కోడళ్ళ యొక్క బాధ్యతలు తొలగించుకోవాలనా? ఇద్దరు కోడల్ని పోషించాలి. నేనెక్కడి తేను? ఏమండి? అంతే కదా. ఇలాంటి అలవాట్లు ఉండవా? ఉంటాయి. భర్త కోల్పోయాడు, ఇద్దరు బిడ్డలు కోల్పోయిన ఈమె అనుకుంటుంది ఒకవేళ ఇద్దరిని కూడా నేను ఎలా పెంచనురా దేవుడా, వాళ్ళు మెట్టుకాళ్ళు పోతే నా బాధ తప్పుతుంది, నేను మళ్ళా మా ఊరు పోయి ఏదోలాగా అడుక్కొని పుడుక్కొని బతుకుతాను అన్నట్లుగా ఆలోచించిందేమో. ఏమండి? అలాగా నవమి మాట్లాడితే కోడళ్ళని మాట చూద్దాము. 15వ వచనానికి రండి. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తిరిగి వెళ్ళిపోయింది గనుక నీవు కూడా వెళ్ళిపోయమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో. అందుకు రూత్ అనే అమ్మాయి అంటది, నా ఎంబడి రావద్దనియు బతిమాలి కొనవద్దు, నీ వెళ్ళిన చోటకే నేను వస్తాను, నివసిస్తాను, నీ జనమే నా జనము అని దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మంచి మాటలు రూతమ్మ గారు మాట్లాడుతుంది. ఈమె కష్టాల గురించి బాధల గురించి ఆలోచించిందంటారా? లేదు. ఏమండి? వార్పు అయితే అమ్మవారింటికి వెళ్ళిపోయింది. ఆమె ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర సుఖంగా బ్రతికితే బ్రతకొచ్చు. కానీ ఈ రూతు అనే అమ్మాయికి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ కష్టాలని బాధల్ని గుర్తు చేసుకుంటలేదేమి. ఈ ఎదవరాళ్ళతో వెళ్తే మాత్రం నాకేం మేలు ఉంటుందని అనుకుంటలేదేమి. ఈమె యొక్క ఆలోచన చూడండి, ఈమె యొక్క నిర్ణయం చూడండి. ఈమె ఒక మోయాబు దేశములో పుట్టి పెరిగిన స్త్రీ అయినప్పటికి కూడా ఈమె ఏమి గ్రహించింది అంటే చూడండి, అక్కడ అంటుంది, నీ దేవుడే నా దేవుడు అంటుంది. నీ దేవుడే నా దేవుడు. ఇన్నాళ్ళ నాకు మోయాబు దేశంలో చాలామంది దేవతలు ఉండేవారు, చాలామంది దేవుళ్ళు ఉండేవారు.
కానీ నీవు ఈ ఊరు వచ్చిన తర్వాత, నేను నీకు కోడలైన తర్వాత నేను నిర్ణయించుకున్నాను, నేను తీర్మానం చేసుకున్నాను, ఇక నాకు దేవుడన్నవాడు ఉంటే, ఏమండి, నా భర్త దేవుడే నా దేవుడు, నా అత్తగారి దేవుడే నా దేవుడు, ఆ దేవుడు తప్ప నా జీవితంలో మరొకరికి స్థలమే లేదు అన్నట్లుగా దైవికంగా ఆలోచించిందండి రూతు. ఏమండి, శరీర సంబంధంగా ఆలోచించిందా? లేదు. ఏమండి, మరలా మా అత్త కొడుకులను కంటుంది, వాళ్ళు పెంచి పెద్దోళ్ళని చేస్తుంది, మరలా నేను ఆ కొడుకులకే భార్యను అవుతాను అనుకుందా రూతు? లేదు. ఏమండి, ఈ లోకములో భర్త లేకపోయినను, ఈ లోకములో పురుషుడు లేకపోయినను, సర్వశక్తి గల దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఏదైనా చేస్తాడు, ఆయన వల్లే మళ్ళా నా జీవితాలు, మా కుటుంబాలు బాగుంటాయి అనుకుందేమో ఆ కుమార్తె. నవోమీతో అంటుంది, నీ దేవుడే నా దేవుడు. అంతే. ఇది త్యాగం అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ఏమంటారు? త్యాగము అంటే జీవితాన్ని సమర్పించుకోవటం. నిజమైన, ఏమండి, విశ్వాసులు ఇలాంటి ఒక మంచి నమ్మకంతో ఉండాలి. కరువు పేదరికం నేనేమి చేయలేదు, కరువు పేదరికం నేనేమి చేయదు, తప్పగా నువ్వు బ్రతకగలుగుతావు. ఏమండి, డబ్బు ఉన్న వాళ్ళేనా బ్రతుకుతున్నారు? డబ్బులు లేని వాళ్ళు బ్రతకలేదా? బ్రతుకుతున్నారు కదా. అంటే ప్రాణానికి ఏది అవసరమో, గుప్పుడు మెతుకులను, గ్లాసుడు మంచీళ్ళును, అంతే. ఇక మిగతాయన్నీ ఏం అవసరం లేదు. ఏదో పైన తరించుకోవడం తప్ప కానీ అవి తింటాను పని చేయవు. ఏమండి, తినే ఆహారము కొంచెమే చాలు, త్రాగే నీళ్లు కొంచెమే చాలు, వాటితోనే ఈ శరీరం బ్రతుకుతుంది. అంతేగాని ఆస్తులే ఉండాలా, అంతస్తులే పెరగాల, ఎండు బంగారాలే ఉండాలా, అది కాదు జీవనానికి మూలం. ఆహారము కొంచెం, గ్లాసు నీళ్ళుంటే చాలు, ఆ పూటకి అయిపోయింది. ఆకలి తీరిపోతే ఇంకేమైనా అడుగుతావా? నువ్వు అడగవు. ఏం పెట్టినా నువ్వు తినవు కూడానా? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రూతమ్మ మరి ఆలోచన మరి ఎంత చక్కగా చేసుకుందో చూడండి. దేవాది దేవుని పట్ల తనకున్న భక్తి, దేవాది దేవుని పట్ల తనకున్న ఆసక్తి, దేవాది దేవుని పట్ల తన విశ్వాసాన్ని తన అత్తగారి ఎదుట కనపరుచుకుంటుంది. ఆలోచించాలి. అంటే ఇంత భక్తి, ఏమండి, మరి తన తోటి కోడలైనా వార్పాకు ఉందా అంటే లేదేంటి. మరి ఆమె మోయాబీరాలే, ఈ స్త్రీ కూడా మోయాబీ స్త్రీయే కదా. మరి ఇద్దరిలో ఎందుకని తేడా పడింది? ఇద్దరు ఒక ఇంటి కోడళ్ళే, ఏమండి, ఇద్దరు ఒక అత్తగారికి కోడళ్ళే, కానీ మనస్సులో నిర్ణయాలు మార్పు, మనస్సులో ఆలోచన మార్పు. అందుకు దేవాది దేవుడు కూడా దయ చూపుతున్నాడు. దయ చూపుతున్నాడు ఎవరి మీద? రూతు మీద దేవుని దయ అలాగా పెట్టి ఉన్నాడు. దేవుని యొక్క దయ రూతు గారికి ఎలాగ పనిచేస్తుందో, రూతమ్మ గారి జీవితమును దేవుడు ఏమి చేయబోతున్నాడో దాన్ని మనము ఆలోచన చేద్దాం. దాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అంటే మనకి కూడా ఈ వాక్యము చాలా అవసరము. ఇప్పుడు 20వ వచనం చదువుతారా? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును గనుక నన్ను నయోమి అని అనక మారా అనండి అంటుంది. అంటే ఇప్పుడు రూతు గారును నవోమి గారును యోధా బెత్లెహేమునకు మళ్ళా తిరిగి ప్రయాణం చేశారండి. వచ్చేసారు, ఊరు, సొంత ఊరు వచ్చేసారు, సొంత గ్రామం వచ్చేసారు. వస్తే ఊరు వాళ్ళందరూ చూశారు,
ఏమండి, యూదా బెత్లెహేం అనే దేశంలో ఉన్నవారందరూ చూశారు. అయ్యో, ఎంత చక్కని కుటుంబము, ఎంత మంచిగా మా దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు. నవోమి గారు తన భర్త మోయాబు దేశం వెళ్ళటం వల్ల ఇంత అన్యాయం జరిగిపోయింది ఏంటి అలాగని అందరూ కూడా, బంధువులు కూడా, ఊరు వారందరూ కూడా ఆమె మీద కొంచెం జాలి చూపిస్తున్నారు. జాలి చూపిస్తూ ఉంటే అమ్మంటది, నేను అనకండమ్మా, నవోమి అని పిలవద్దులండి. ఎవరిని పిలాలంటది? మారా అంటే చేదు, అంటే నేను తీదనాన్ని పోగొట్టుకున్నాను, సుఖాన్ని పోగొట్టుకున్నాను, ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, ఏమీ లేని మోడు దానిలాగా బెత్లెహేముకు వచ్చాను. కాబట్టి నన్ను మీరు నవోమి అనొద్దమ్మా, అనొద్దు అని ఒప్పుకుంటుంది. చేసిన తప్పుని, చేసిన పాపాన్ని ఒప్పుకుంటుంది. ప్రియులారా, బైబిల్ చెబుతుంది, అతిక్రమములను ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు. ఒప్పుకోవాలి. చేసిన పాపాలు ఏమైనా ఉంటే దేవునికి దగ్గర ఒప్పుకోవాలి. చేసిన దుర్మార్గ పనులు ఏమైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. లేకపోతే అది శాపంగా మారిపోద్దమ్మా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా ఆశీర్వాదం రాదు ఒప్పుకోకపోతే. దయించి ఏమండి, మీరందరూ దేవుని వాక్యమును బట్టి దేవుని ఎదుట మీ పాప జీవితాన్ని ఒప్పుకోండి, దాచిపెట్టుకోకండి. తప్పు జరిగింది, తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించవా, పాపము చేశాను ప్రభువా నన్ను క్షమించవా అని దేవునికి చెప్పండి. లేకపోతే జీవిత కాలం అంతా మోయలేనంత బరువు నీ మీద ఉంటుంది. ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. ఇలాగ వస్తా పోతా ఉంటాం, ఇలా వస్తా పోతా ఉంటాం, కానీ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు నీ మీద, దేవుని దయ లేదు. అందుకే మనం ఒప్పుకుందాం. నవోమి గారు అంటుంది, నేను సమృద్ధి గల దానిగా వెళ్ళాను. చూసారా, ఎవరు చేశారంటుంది? అవును, ఆయనే చేస్తాడు. ఏదైనా ఆయనే చేస్తాడు. నీ పట్ల అయినా సరే, నా పట్ల అయినా సరే, ఏదైనా దేవుడే చెయ్యగలడు కదా. ఏమైనా కథ మాత్రం అంతా నీకే మహిమ. ఏదైనా చేయగలడు ఆయన. ఇదిగో నవోమి జీవితం అంటుంది, మాట్లాడుతుంది, నేనైతే సమృద్ధి గలదానిగా వెళ్ళాను మోయాబు దేశము. అయితే ఇప్పుడు ఆ సమృద్ధి అంతా ఏమైందంట? పోయింది. ఏమీ లేదు, నిల్లు, జీరో. దయించి మాట్లాడండి దేవునితో. తర్వాత మాట ఏమైందో చూద్దాం. అవును, చెప్పాను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు కోడలును తిరిగి వచ్చిరి. వీరిద్దరూ యావల కోతల ఆరంభములో బెత్లెహేమునకు చేరిరి. బెత్లెహేమునకు వచ్చారంట. ఏ టైం వచ్చారు? ఎవలో సోళ్ళు గంట్లు పండిన రోజులు ఇవి. అంటే యూదా బెత్లెహేములో పంటలు పండే కాలం ఇది. ఏమండి, బెత్లెహేములో సమృద్ధిగా పంటలు పండున్నాయి. ఆ టైంలో వచ్చారు బెత్లెహేం. ఇవి మాట అనొచ్చా అసలు? నవోమి గారు, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, నన్ను నాశనం చేసేసాడు అనొచ్చా? అనకూడదు. ఏమో, దేవుడు మళ్ళా కరుణిస్తాడు, దేవుడు మళ్ళా దయ చూపుతాడు, నేను చేసిన తప్పు పాపాన్ని ఒప్పుకుంటున్నాను అన్నట్లుగా ఉండాలి.
కానీ నాకు విరోధి అయ్యాడు. దేవుడు నాలో ఉన్న సర్వసమృద్ధి పోగొట్టేశాడు. నువ్వు చేసుకున్నావు అది, నువ్వు చేసుకున్నావు అది, నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు పోగొట్టాడంటే ఏమండి అలా అనొచ్చా? అనకూడదు, అనకూడదు. అనకండి అలాగా. దేవుడే తీసేశాడు, దేవుడే పోగొట్టేశాడు అనే మాట మనం ఎవ్వరము కూడా అనకూడదు. యూదా బెత్లెహేముకు వచ్చేసారు. యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత అప్పుడు అత్తగారు నోవమి లేక కోడలు వీళ్ళు ఏం చేయబోతున్నారో చూద్దాం. 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనము. మోయాబీరైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి దేవునికి స్తోత్రం. అత్తగారు సలహా కోరే కోడలు. జాగ్రత్త, కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఇక్కడ అత్తలేనందరూ జాగ్రత్త వినండి. నవేమి తప్పు చేసిందో ఒప్పు చేసిందో దాని గారు చెప్పకండి. మీరు మీ అత్తలు కూడా మీ ఎదుట ఏదైనా తప్పు పొరపాటు చేసి ఉన్నా సరే దాన్ని గుర్తు చేసుకోకండి. మీరు చేయవలసిన పని గురించి మీ అత్తగారిని అడగండి. అది దైవ నిర్ణయం, అది దైవ సంకల్పం. ఎందుకంటే ఎదుట ఉన్న పెద్దవారిని అడగటం వల్ల చిన్నవారికి అది మేలు, అది క్షేమము. ఏమండి, మన ఎదుట ఉన్న పెద్దవారు ఉన్నారు కదా, వారిని సలహా అడగచ్చు. అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా తిప్పకండి. అలా తిప్పితే నువ్వన్నీ అయిపోతావు. నాకు అన్నీ తెలుసు, మా అత్తయ్య తెలుసు అని నేను చేసి పెడతా ఉంటే మా అత్తయ్య చేసి పెడుతుంది. ఆ భావం కాదు నీకు ఉండవలసింది. ఎంత నీకు తెలిసినప్పుడు కూడా నీకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే మీ అత్తగారు నీకంటే పెద్దదా చిన్నదా? నీకంటే ఎక్కువ అనుభవం ఆమెకు ఉంటుందా నీకుంటుందా? ఏమండి, ఆమెకే ఉంటుంది. కాబట్టి అడగవలసిన బాధ్యత నీకుందా లేదా? ఉంది. అడగండి. అడిగి తెలుసుకుని అప్పుడు చేయండి పని. ఏం చేయమంటే అది చేయండి. మీకు మేలేది, పెద్దోళ్ళకి కూడా మేలే, ఇంటి వారికి కూడా సంతోషమే కదండి. అందుకని ఇదిగో నవమిని అత్త, రూతమ్మ గారు కోడలు. ఇప్పుడు కోడలు అత్తగారిని అడుగుతుంది, నీ సెలవైతే నేను పొలంలోకి వెళ్ళి నేను పనిచేసి ఎంతో కొంత నీకు నాకు ఆహారము సంపాదించుకుందామనేట్లుగా కోడలు అడిగినప్పుడు అత్తగారి సలహా చూద్దాము. తర్వాత కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చోని కోయివారి వెనక ఉన్నను ఆ పొలములో పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోజా. ఇది బోయాజు బెత్లెహేము నుండి వచ్చి దేవునికి స్తోత్రం. బోయాజు ఏమండి పనివారు అందరిని చూశాడా? ఈ ఒక్కరిదాన్ని చూశాడా అంటే ఏమా? పనివారు అందరిని చూశాడు ఆయన. అప్పటికి ఈ పని వాళ్ళందరూ చేల్లో కోస్తున్నారు. ఈ అమ్మాయి కూడా వెళ్ళింది ఆ చేల్లోకే. కానీ బోయాజు చూడండి, ఆయన మంచి మనసు గలవాడు, దైవ ఆశీర్వాదముతో నింపబడినవాడు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటములో ఒక బాధ్యత కలిగిన యవనస్తుడు బోయాజుకి. ఏమండి, బోయాజు వచ్చి చూడగా పనివారు పని చేస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడు బోయాజు, యెహోవా మీకు తోడై ఉండునుగా కానీ చెప్పి చేను కోయి వారితో చెప్పగా వారు దేవునికి స్తోత్రం. చూసారా, చేను కోసేవారు ఏమంటున్నారమ్మా? ఎందుకని అలాగన్నారు వాళ్ళు? పనివాళ్ళు ఎవరైనా ఇలాగ అంటారా? పనికి వెళ్ళినోళ్ళు ఎప్పుడైనా అన్నారా? పని చేయడానికి వెళ్ళినోళ్ళు మీరు
చేలికే కాదండి, ఏదో పనికి వెళ్తారా కూలి పనులకి, మీ పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళని చూడగానే మీకు ఎప్పుడైనా ఈ ఆలోచనలు వచ్చాయా? విశ్వాసులు మీరు, క్రైస్తవులు మీరు, రాలేదు. రావాలి. ఎందుకు తెలుసా? నీవు పని చేస్తావు, నీకు జీతము ఆయన ఇస్తాడు. అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి కాబట్టి, అధికారి కాబట్టి, తప్పగా ఆయన వలన నీవు కూడా దయ పొందినట్లుగా ఎదుటి వ్యక్తి పెద్ద ఆయన కాబట్టి ఆయన నువ్వు కూడా దీవించాలి. ఎందుకంటే ఆయన ఫ్యాక్టరీ బాగుంటేనే నీకు పని ఉంటుంది, అవునా? ఆయన పొలం బాగుంటేనే నీకు వ్యవసాయం పని ఉంటుంది. ఆ పొలం ఎండిపోతే నీకు పని ఉంటుందా? అందుకని యజమానుని ఏమనాలి? నువ్వు దీవించాలి. ఏమండి, ఈ పొలము యజమానుడు యెహోవా వలన దీవించబడునుగాక అని నీ మనసులో అనుకోవచ్చు, తప్పలేదు. బయటకు అనకపోయినా మనస్సులో అనండి. ఎందుకంటే పొలం బాగా పండుతూ ఉంటుంది, నీకు పని ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువ ఉంటే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. సంతోషంగా నువ్వు ఆహారం తినగలవు, భోజనం చేయగలవు. అందుకని దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనము ఈ మాటని పలుకుతూ ఉండాలా. ఎదుటి వ్యక్తిని దీవించడానికి, ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించడానికి నువ్వు కూడా విశ్వాసం మనసు కలిగి ఉంటే తప్పగా అందరికీ దేవుడు మేలే కలుగునుగాక. ఈ మాట జాగ్రత్త, అవునా? అందుకని ఇప్పుడు చూద్దాం బైబిల్ గ్రంథంలో ఉన్న మాట. 2:8 వచనానికి రండి. అప్పుడు బోయాజు రూతుతో అంటున్నాడు, నా కుమారి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, రూతుని బోయాజు ఏమంటున్నాడమ్మా? కుమారి, కూతురా అన్నారా? మరి మిగతా వాళ్ళందరూ అందరిని అన్నాడా కూతురు? అలాగని ఎందుకని అనలేదంటారు? ఏమో మాకు తెలియదు బాబు అనొచ్చు. రైటే, మీకు తెలియదు, నాకు తెలియదు. బైబిల్లో చూద్దాం, అవునా? ఇప్పుడు బోయాజు పొలములో పనికెళ్ళిన ఈ అమ్మాయిని బోయాజు చూసి ఆ పనివారిని అడిగారు, ఆ అమ్మాయి ఎవరో, అక్కడ చివరిలో ఉందా, ఎవరో ఆమె, మీతో కొడలు పెట్టి కోయట్లేదంటే ఆ పక్కనే కూర్చొని ఏరుకుంటుంది ఏంటి అలాగని అడిగితే ఆ పనివారు అందరూ అన్నారు, అయ్యా ఆ అమ్మాయి అంట మోయాబీ దేశం నుండి వచ్చిందంట, నోమి గారికి కోడలంట, అందుకని మాతో పాటు పని చేయట్లేదు కానీ అక్కడ ఏరుకుంటుంది అలాగని ఆయనతో చెప్తే ఆయన చాలా సంతోషించాడు. ఏంటి, నోమి గారి కోడలా? అయితే నా బంధువురాలే, అవునా? నాకు బంధువే. నేను ఆ అమ్మాయిని కొంచెం ప్రత్యేకంగా చూడాలి, ఈ కూలివారితో కాకుండా, ఏమండి, ఈ పొలంలో పని చేసేవారితో కాకుండా ఆమెను ప్రత్యేకంగా చూడాలి అని మనస్సులో అనుకున్నాడండి బోయాజు. అలా అనుకున్నవాడు కాబట్టే ఇప్పుడు రూతు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నా కుమారి. నా మాట కుమారి అన్నాడు అంటే ఏ స్థానం అంటారు? అది తండ్రి స్థానం. అంటే పోషించేవాడు, ఆహారం పెట్టేవాడు, ఆదరించేవాడు. అమ్మా, అర్థమవుతుందా మీకు పాయింట్? తండ్రి స్థానము బోయాజిది. ఇప్పుడు ఏమండి, కుమారి స్థానమేమో రూతుది. ఇప్పుడు తండ్రి కూతురికి ఏమైనా భేదాలు ఉంటాయా? ఏమైనా కొద్ది ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే తండ్రి కాబట్టి బిడ్డను ఎంతో కొంత బాగా చూసుకోవాలనే ఉంటుంది తండ్రికి. అయితే ఇప్పుడు నయోమి కోళ్ళని సంగతి బోయాజుకు తెలిసినప్పుడు ఆయన అంటున్న మాట మీరు చదవండి. నా కుమారి వినుము, వద్దు, ఇక నువ్వు వేరే పొలములో వెళ్ళటానికి లేదు. నువ్వు కూలిదానివి కాదు, నువ్వు కూలి పని చేయటానికి రాలేదు. ఇది నీ పొలము, ఇది నీ సొంతము అన్నట్లుగా బోయాజు మాటల్లో తన భావాన్ని వ్యక్తపరుస్తున్నారు రుతు గారికి. దేవునికి స్తోత్ర. మంచి మాట కదండి, మంచి ఆలోచన అండి. ఇలాగ బోయాజు మాట్లాడుతూ ఉండగా ఏం జరిగిందో చదవండి. ఇంకా
అందుకు ఆమె సాగిలపడి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆమె సాగిలపడింది. నెంబర్ 1, తల వంచిందంటే ఈమె బోయాజుని ఎలా చూస్తుంది? మీకేం అర్థం లేదు కదా. ఎవరికి నువ్వు సాష్టాంగ పడతావు? ఎవరికి నువ్వు తల వంచుతావు? తండ్రికా? చెప్పండి గట్టిగా. దేవునికి తప్ప తండ్రికి తల వంచరు, తండ్రికి సాగిలి పడరు. పాయింట్ అర్థం చేసుకోండి వాక్యాన్ని. అంటే ఈ అమ్మాయి ఏం చూస్తుందంటే ఒక దేవుని స్థానములో బోయాజును. అది విషయం. విశ్వాస బంధం ఇక్కడ ఏర్పడుతుంది, భక్తి బంధము ఏర్పడుతుంది. అతనేమో కుమార్తె అన్నాడు, ఈవేమో సాగిలపడి తల వంచి నమస్కారం చేస్తుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటంటారు? ఏమండి? దేవునికి విశ్వాసికున్న బంధము. దేవుని మహిమపరుస్తుంది, దేవుని కనపరుస్తుంది. నవోమి గారు, దేవుడు యెహోవా, ఇదిగో ఈ పొలాన్ని నాకు చూపించావు, ఈ పొలము యజమానుడు నా బంధువులాగా చేశావు అయ్యా, ఇంత గొప్ప కార్యము చేసిన నీకు నేనేమి చెల్లించగలను ప్రభువా అని దేవునికే మొరపెడుతుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమండి? ప్రార్థన చేస్తా ఉంటే బోయాజు ఏం చెప్పాడు చూద్దాం. ఇంకా నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి వచ్చితివి, దేవునికి స్తోత్రం. బోయాజు అన్నాడా నేను ఇస్తానమ్మా చేల్లో పండివి అన్నాడా? అంటే ఆమె సాగిలపడటము, తల వంచి నమస్కారం చేయటము, ఈమె ఎవరికి మొక్కుతుందో అలాగని బోయాజు తెలుసుకున్నాడు. దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి మొక్కింది. యూదా బెత్లెహేముకు వచ్చిన ఈ స్త్రీ ఒకప్పుడు మోయాబు దేశములో ఉండేది. అయితే ఆ దేశం యొక్క అలవాట్లు మర్చిపోయింది. అక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులు విడిచిపెట్టేసింది. రక్తం పంచుకోపుట్టిన అన్నదమ్ములు మర్చిపోయింది. ఏమండి? ఎవరో తెలియని ప్రజలు, ఏమండి ఎవరో తెలియని బెత్లెహేములో ఉన్న వారిని నా జనమని, నా సొంత వారని అనుకొని వచ్చిన నీవు, యెహోవా దేవుడు నీకు మేలు చేయునుగాక. అమ్మా, మనం కూడా ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఒకప్పుడు అన్నిలలో పుట్టినోళ్ళమేనా కదా? అన్నిలు దేవతలు మొక్కునోళ్ళమా కదా? అన్నిలు ప్రాంతాల్లో తిరిగినోళ్ళమా కదా? ఇప్పుడు అందరినీ విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. ఇక నీ ఆలోచన అంతా దేవుని వైపు ఉండాలి తప్ప మళ్ళా వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళా వారి ఆచారాలకు వెళ్ళకూడదు, మరలా వారి అలవాట్లకు వెళ్ళకూడదు. ఎందుకంటే అందరిని విడిచిపెట్టేసే వచ్చావు, యేసుప్రభుని నమ్ముకున్నావు. ఇక ఈ దేవుడు తప్ప నాకు ఏరే దేవుడు లేడు, ఏదైనా పెట్టినా పెట్టకపోయినా ఆయనే చూసుకుంటాడు అన్నట్లుగా విశ్వాసుల యొక్క అభిప్రాయం ఉండాలి, విశ్వాసుల ఒక ఆలోచన రావాలి. ఇది ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోండి. ఆ అమ్మాయి కూడా మనలాగా అనిరాలి ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత, ఏమండి బోయాజు ఎదుట నిలబడిన తర్వాత ఆమె మొక్కటము, తల వంచటము దీన్ని గ్రహించాడు బోయాజు. అందుకు అంటున్నాడు, యెహోవాయే నీకు ప్రతిఫలం ఇస్తాడమ్మా. ఇక మీదట నువ్వు అన్నిలు వదలదు, అందరిని వదిలేసావు. నువ్వు ఇంతకుముందు ఎరగలేదు, ఈ ప్రజలు ఎవరో నీకు తెలియదు, అయినా నీ ప్రజలు అనుకొని వచ్చేసావు. దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడమ్మా అంటున్నాడు బోయాజు. అంటే ఆ స్థానము ఒకవేళ మనం చెప్పవలసింది ఏంటంటే ఒక దేవుని సేవకుడిగా ఉన్నాడండి. ఎవరో? బోయాజు. అంటే యెహోవాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక సేవకుడే. రుతు గారికి ఒక సేవకుడు, ఒక దైవజనుడిగా ఉన్నాడు. నీవు విడిచిపెట్టి వచ్చినందుకు యెహోవాయే నీకు ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత మాట ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకి
సురక్షితముగా ఉండినట్లు వచ్చితివి. దేవునికి స్తోత్రం. బహుమానం అంటే, బహుమానం ఇచ్చునంటే, బహుమానం అంటే ఏంటమ్మా? నిజంగా వాక్య ప్రకారంగా ఆలోచిస్తే స్త్రీలకు బహుమానం ఏంటి? గర్భఫలమే బహుమానం. అవునా? స్త్రీలకు నిజముగా బహుమానం ఏంటంటే గర్భఫలమే బహుమానం. అది చాలా గొప్పది. అది ఆ గర్భఫలం కలిగితే ఆమెకి ఎంత విలువ పెరుగుతుందండి, ఎంత గౌరవం పెరుగుతుందండి. వంశాధారకుడు పుట్టాడు అనుకోండి, తరతరాల పేరు నిలిచిపోద్ది. అంటే బోయాజు ఇక్కడ ఒక దైవుడి స్థానంలో ఉండి, దైవ సేవకుడిగా ఉండి ఈమెకి బహుమానాలు ప్రకటిస్తున్నాడు. రాబోయే కాలములో, రాబోయే దినాలలో నీ గర్భమున పుట్టబోయేవారు గొప్పవారు గొప్పవారు అన్నట్లుగా ఇదిగో ఇక్కడ దీవిస్తున్నాడండి బోయాజు. దీవించబడటానికి ఈ అమ్మాయి ఎలాగుందమ్మా? యోగ్యురాలు, విశ్వాసురాలు, భక్తిపర్రాలు, పెద్దలను గౌరవించే స్త్రీ, ఏమంటే తోటి వారిని ప్రేమించే స్త్రీ. అర్థమైందా పాయింట్? మీ దగ్గర కూడా ఉండాలి. ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మీ దగ్గర కానీ ఇలాంటివి కనబడకపోతే మీ అంత భ్రష్టులు మరొకరు ఉండరు. నిజంగా చెబుతున్నాను నేను. ఇంత వివరణంగా దేవుని వాక్యము మీకు వినబడినప్పుడు ఆలకించండి, నేర్చుకోండి. తర్వాత మీ దగ్గర కనబడాలా. ఏం కనబడాలా? పెద్దలను గౌరవించే అలవాటు కనబడాలా. మీ తోటి వారిని ప్రేమించే గుణం దగ్గర కావాలా. అసలైన సిసలైన దేవుని దగ్గరికి భక్తి కావాలా. సంఘములో నువ్వు ఒక మంచి పరిచారకురాలు అవ్వాలి. దేవుని కొరకు వాడబడే స్త్రీ అవ్వాలి. దేవుని పని చేసే బిడ్డగా ఉండాలి. ఇవన్నీ కనబడాలి. ఇప్పుడు కాదు, ఈ మీటింగులను అయిపోయిన తర్వాత అప్పుడు కనబడాలి. అర్థం చేసుకోండి వాక్యం ఇది. ఇప్పుడు ఇదిగో రూతమ్మ ఏమండి అవన్నీ కనపరుచుకుంటుంది. అక్కడ అత్తగారితో మాట్లాడిన మాట నిలబెట్టుకుంది బెత్లెహేము వచ్చి. ఇప్పుడు గుణాలు కనబడుతున్నాయి బోయాజుకి. ఈ అమ్మాయి ఏంటి ఇంత చక్కగా కనబడుతుంది, ఈ ప్రవర్తనలో ఏదో గొప్ప మార్పు కనబడుతుందని గుణాలను బట్టి బోయాజు గారు ఆమెను దీవిస్తున్నాడండి, ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఆమెకి సంతానాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్తులో అన్నట్లుగా దేవుడి మాటను పలికేస్తున్నాడు ముందుగానే. ఇవన్నీ మీకు కూడా దేవుడు మీ జీవితాల్లో కలిగించునుగాక. చూద్దాం ఏమండి, ఇంకా చూద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. బోయాజుకు రూతుకి వారిద్దరి మధ్యలో సంభాషణ ఏంటో ఇంకా మనం ముందుకు చూద్దాము. 20 వచనానికి రండి. ఇప్పుడు 20 వచనం చూడండి. చూడండి నయోమి అంటుంది 20 వచనము, బతికి ఉన్న వారికి ఏమండి చనిపోయిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలతో దేవునికి స్తోత్రం. అవునా? అంటే బోయాజు గారి దగ్గర ఈ పరుగులేరింది. ఆయన ఎన్నో కొన్ని గింజలు ఇచ్చాడు. ఆమె తీసుకొని ఇంటికి వచ్చింది అత్తగారి దగ్గరికి. అత్తగారు చూసి ఇప్పుడు ఆమె మాట్లాడే మాట ఏంటో తెలుసా? బ్రతికి ఉన్నవారంటే ఎవరు? నయోమి, రూత్. మరి చనిపోయిన వారంటే ఎవరు? ఎలీమెలెకును వాళ్ళ కుమారులు ఇద్దరు. అంటే చనిపోయిన వారికి బ్రతికి ఉన్న మనకి ఉపకారము చేసే వ్యక్తి యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. అంటే ఇది ఎవరికి? బోయాజుకి ఈ మాట. ఎందుకంటే ఈమె చెప్పిందన్నీ. అత్తగారు నిన్ను అడిగి పొలంలోకి వెళ్ళాను, ఆ పొలంలో యజమానుడు చాలా మంచోడు, నన్ను చాలా గౌరవంగా పలకరించాడు, ఇదిగో నాకు ఈ గింజలు ఇచ్చింది ఆయనే. మరి ఆయన పేరు ఏమిటి అంటే బోయాజు.
అని ఈ మాటలన్నీ అత్తగారు చెప్తే అత్తగారు గ్రహించి, ఓహో బోయాజు గారి పొలంలోకి వెళ్ళావంటమ్మా, ఆ బోయాజు ఎవరనుకుంటున్నారా, ఆయన మన బంధువమ్మా, మీ మామగారు చుట్టమమ్మా, మీ మామగారు రక్త సంబంధమ్మా, ఆయన యెహోవాను ఆశీర్వదించబడునుగాక అని ఇక్కడ నవోమి గారు కోడలతో మాట్లాడిన మాట చూశారు కదా. ఏమండి, మరి కోడలతో మాట్లాడిన మాటను బట్టి మరి ఇంకా నవోమి ఏం చేయాలనుకుంటుందో కోడలకి చదవండి తర్వాత వాక్యం త్వరగా. మరియు నవోమి బంధువుడు చెప్పగా రూతు అంతేకాదు చూసి చెప్పినను. అప్పుడు నవోమి రూతుతో, నా కుమారి అవును దేవునికి స్తోత్రం. ఏమండి, ఈమె కూడా అత్తగారు కోడలకి చెప్పే విధానం కూడా చాలా క్రమమైన పద్ధతులు నేర్పించింది, క్రమశిక్షణ నేర్పించింది. ఆ బిడ్డ ఎలాగ ప్రవర్తించాలో, పొలంలోకి వెళ్ళినప్పుడు నీతో పనివారితో కూడా ఎలా ఉండాలో నువ్వు కూడా నేర్చుకోమ్మా అలాగని. ఏమండి, మరి ఆమెకి చెప్పినట్లుగా ఈ వాక్యములో ఉన్న మాటలు మీరు చదివారు. ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఆమె అత్త అయిన నవోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు కదా ఉంటివో, అవును ఇదిగో ఉన్నాడు, రాసుకొని ఎల్లుము, అవును ఉండుము, పండుకున్న తర్వాత అని కోడలకి చెప్తుంది. ఇదిగో ఈరోజు ఆయన కోత కోసాడు కదా, దులుపుతారు, ఆ గింజలన్నీ గోతంలో పెడతారు, ఈ రాత్రి ఆయన పొలంలోనే ఉంటాడు. ఏమండి, బోయాజు గారు ఎక్కడ ఉంటారని చెబుతుంది, పొలములోనే ఉంటాడు. పొలములో ఉన్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన భోజనము అయిందాకా కొంచెం దూరంగా ఉండు, నువ్వు కూడా భోజనం చేసి నీ పక్కన కూర్చొని భోజనం చేసి పండుకుంటాడు చూడు. పండుకున్న తర్వాత ఆయన కాళ్ళ దగ్గర పాదాల దగ్గర వెళ్ళి నువ్వు కూడా పండుకో, నువ్వు కూడా నిద్రపో. అప్పుడు ఆయన మధ్యరాత్రిలో ఏదో ఒక టైంలో మెలకు వస్తుంది ఆయనకి, అప్పుడు ఆయన చేసే పనిని బట్టి నీకు జరుగుతుంది అన్నట్లుగా కోడలకి అన్నీ చెప్పేసింది. కోడలు అలాగే అత్త చెప్పినట్లుగానే అన్ని మాటలు ఆలకిస్తుంది. ఏమండి, ఆ తర్వాత వచ్చింది, సాయంత్రం అయింది, పొలంలోకి వెళ్ళింది, ఎవరు అన్నీ దులుపుకున్నాడు, బోతాలు కట్టుకున్నారు, గొడవలు వేసారు, ఇవన్నీ కొంత రాత్రి వేళ భోజనం చేసి ఆయన పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఈ వెళ్ళి తెలియకుండా, ఆయనకి తెలియకుండా ఆయన కాళ్ళ దగ్గర వెళ్ళి పండుకుంది. మధ్యరాత్రిలో 8వ వచనం చదువుతారా ఇప్పుడు? మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కబడి లేచి చూసినప్పుడు ఒక స్త్రీ కాళ్ళ దగ్గర ఉండెను. అతడు నీవు ఎవరు అని అడగగా ఆమె, దేవునికి స్తోత్రం, నేను రూతు అని నీ దాసురాలు, నువ్వు యజమానుడివయ్యా, నీవు యజమానుడువు, నీ దాసురాలు నేను అని ఇలా మాట్లాడుతూ ఉంటే బోయాజు అంటున్న మాట చూడండి. అతడు నా కుమారి, దేవునికి స్తోత్రం,
రూతు జీవితం అంతా దీవెనలు ఆశీర్వాదాలే, దీవెనలు ఆశీర్వాదాలే. కానీ భర్త లేని స్త్రీ అయినప్పుడు కూడా, ఎదురులైనప్పుడు కూడా ఎవరు కూడా ఆమెని దూషించట్లేదండో. ఈనాడు భర్త లేని స్త్రీలు ఎలా ఉంటారమ్మా? దూషించబడతారు. ఇదేంటిది ఎదురుగుండా వచ్చింది అని రకరకాల తిట్టేవాళ్ళు ఉన్నారు వాటర్లోని. కానీ ఆ రోజు రూతు గారు భర్త లేకపోయినా కానీ, ఎదురాలు అయినప్పుడు కూడా పొలంలోకి వెళ్ళినా, సేలోకి వెళ్ళినా, యజమానుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ అమ్మాయి ఏమవుతుంది? ఇప్పుడు దీవించబడుతుందంటే కారణము ఆమె యొక్క ప్రవర్తన. అది అసలు ఇది ఆమె యొక్క భక్తికి సంబంధించిన గుణగుణాలు. ఆమెని దీవెనలతో నింపేస్తున్నాడు, ఆమెని ఆశీర్వాదాలతో నింపేస్తున్నారు. అత్తగారు దీవించేస్తుంది, బోయాజు ఆశీర్వదించేస్తున్నాడు. ఇక ఈమె జీవితం అంతా ఆనంద నిలయమైపోతుంది. ఏమన్నాడు బోయాజు? నందినిదానువు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మంచి ప్రవర్తన కలిగిన బిడ్డవమ్మ నువ్వు. యవనస్తులు చేరట్లేదు, నువ్వు పెద్దవాళ్ళతోనే నువ్వు ఎక్కువగా ఉంటున్నావు. అవునా? యవనస్తులతో స్నేహం చేయలేదంట. ఎవరు? రూతు. ముసలామా కుర్రామా? ఏమండి? రూతు గారు ముసలామా కుర్రామా అంటే యవనస్తురాలా? కుర్రాం కదా తిని. ఓహో, మీ భాష అది. యవనస్తురాలు. యవన కాలంలో ఎవడైతే జాగ్రత్తగా పడతాడో వాడిని ఎవరు ముట్టడంట? దుష్టుడు ముట్టడంట. ఇప్పుడు యవనస్తుల సంగతో జొట్లు ఉంటేనే కానీ బయటికి రావట్లేదు. ఉండాలి ఎవడో ఒకడు, దరిద్రుడు ఎవరో ఒకరితో ఉండాలా. జొట్లు ఏం చేస్తా తెలుసా? మిమ్మల్ని చెడగొడతాయి. జొట్లు ఉంటే చెడకపోతావు. ఇదిగో రూత్ అనే అమ్మాయి ఎవరితో జొట్టు కట్టలేదంట. పని చూసుకుంటుంది, ఇంటికి వచ్చేస్తుంది. ఏమండి? పని చూసుకుంటుంది, ఇంటికి వచ్చేది. ఎవరితో కలవట్లేదు అమ్మాయి. ఎవరితో కలవపోవటం వలన ఆమె ప్రవర్తన బోయాజుకి ఎలా కనిపించిందంట? సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. బైబిల్లో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మళ్ళీ యవన బిడ్డ, ఏమండి, యవనస్తురాలు. కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని సరదాలు ఉంటాయి, తిరగాలి, అలాగల్లా ఇలాగల్లా ఉండొచ్చు. కానీ ఎందుకని అన్ని ఆపేసుకుందాం అమ్మాయి? నేను దైవభక్తి కలిగిన స్త్రీని అనిపించుకోవాలంటే నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. ఎవరితో కూడా జట్టు కట్టలేదు, ఎవరితో కూడా కలిసి వెళ్ళి మాట్లాడట్లేదు. అందుకే చూశాడు, అమ్మాయి నీ ముందు ప్రవర్తనే బాగుంది అనుకుంటే దానికి మించిపోయిన ప్రవర్తన ఇప్పుడు ఉంది నీ దగ్గర అని బోయాజు గారు, ఏమండి, బోయాజు గారు ఆ అమ్మాయిని ప్రేమించాడు, దీవిస్తున్నాడు. ఆ అమ్మాయిని ముగించేస్తాను త్వరగా. భయపడకము, చేసేదను. ఇక్కడి నుంచి ఎవరు చేస్తారంట? ఇన్నాళ్ళేమో యెహోవా దేవుడు నీకు ఫలం ఇచ్చును, యెహోవా దేవుడు నీకు మేలిచ్చును, యెహోవా దేవుడు నేను ఆశీర్వదించునని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు? ఇక్కడి నుంచి నేనే నీకు ఏదైనా చేస్తాను అంటే ఏ అభిప్రాయము? ఏమండి? ఇప్పుడు భర్త స్థానంలోకి వచ్చేసాడు బోయాజు. ఎందుకంటే ఈ అమ్మాయి రాత్రి వేళ కాళ్ళ దగ్గర పడుకుంది కాబట్టి ఇంకా అమ్మాయిని భారీగా చేసుకోవటానికి బోయాజుకు మనసు కలిగింది. ఆయన యవనస్తుడే, పెళ్లి చేసుకోలేదు. ఇక బోయాజు ఋతు భార్యాభర్తలయ్యే సందర్భము దేవుడే జతపరుస్తున్నాడు. తర్వాత బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి సంతానము, అభివృద్ధి కలిగింది. ఆ మాట చదివేసి ముగించేద్దాం ఈ గ్రంథాన్ని. ఈరోజు గ్రంథాన్ని ముగించేద్దాం. 4వ అధ్యాయానికి వచ్చిన త్వరగా 4వ అధ్యాయము, ఏమండి,
4వ అధ్యాయము 18వ అధ్యాయం చదవమా. 18 వచ్చిన కాడి నుంచి. ఏదనగా కనును 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 అవును కనును 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 దేవునికి స్తోత్రం. అంటే ఇదంతా వంశావళి అనమాట. ఇదంతా ఎవరి నుంచి వచ్చింది? బోయాజు నుండి, బోయాజు భార్య రుతు నుండి ఇలాగ ఈ సంతానము వచ్చింది. ఏమండి? అందుకని మీరందరూ ఈరోజు ఏం తెలుసుకున్నారు? మీరందరూ ఈరోజు ఏం తెలుసుకున్నారు? దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే చాలా నష్టం ఉంది. అవునా? ఇంతకుముందు నువ్వు యెహోవాను ఎరగని వ్యక్తి అయినప్పుడు కూడా తెలుసుకున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత ఇక ఆ దేవుని వెంబడిస్తే ఋతులాగా నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఇది దేవుడు మీ అందరికీ చెప్పిన మాటలు కాబట్టి ఈ మాటలు మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. రూతు గ్రంథం కూడా ముగించేశాను. ఇక రేపు సమూయేలు గ్రంథము. ఇప్పటికి ఎన్ని గ్రంథాలు ముగించబడ్డాయి అంటే 8 గ్రంథాలు ముగించబడ్డాయి. మీరు చరిత్ర వింటున్నారు. మీరు ఏం చేసుకుంటున్నారు అది మీ ఇష్టం. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, అనేక సంగతులు బైబిల్ నుండి, బైబిల్ గ్రంథములో నుండి ప్రతి అధ్యాయము, ప్రతి వచనమును పరిశీలన చేస్తుండగా నాయన మాకు మంచి విషయాలు నేర్పిస్తున్నావయ్యా. నీకు వందనాలు. విన్న సంగతులు ఎవరు కూడా విడిచిపెట్టకుండా వాటిని దాచుకునేటట్లుగా, వాటి ప్రకారముగా నడుచుకునేటట్లుగా, అలాగా వారు దీవించబడినట్లుగా అందరికీ నాయన ఒక మంచి ఆలోచన కలిగించు తండ్రి. అయ్యా, ఈ 40 దినాల ప్రయాణంలో క్రమం తప్పగా వింటున్న వాక్యము ప్రజలకి అది మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి. రూతు, నవోమి ఇద్దరు కలిసి యెహోవా సన్నిధికి రావటం వలన నాయన కుటుంబాన్ని నువ్వు పోషించడానికి బోయాజు పొలాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. బోయాజు పొలములో ఏరుకున్న గింజలు తెచ్చుకొని ఆహారం తిని వారు బ్రతికేరు నాయన. అలాగా వారి సంతానము, అయా బోయాజు సంతానము, రూతు గారి సంతానము విస్తారముగా రాబోయే కాలములో ఈ లోకానికి రాబోతున్న యేసు ప్రభువా నువ్వే వచ్చినట్లుగా చూస్తున్నామయ్యా. అందుకు వాక్యము, చరిత్ర గ్రంథము అయా మేము పరిశీలన చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నాయన మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి మేలుకరముగా ఉన్నట్లుగా సహాయం చేయండి. యవనస్తురాలు అయినప్పుడు కూడా అత్తగారు సలహా తీసుకుంది నాయనా. అత్తగారి యొక్క ఆలోచనతో పొలంలోకి వెళ్ళి పనిచేసింది. అలాగే నాయన బోయాజు దగ్గరికి వెళ్ళి అయా సాగిలు పడి తల వంచి నమస్కారం చేసింది. అక్కడ భక్తి జీవితాన్ని కనపరుచుకుంది. అయా మరి తన జీవితం, యవన కాల జీవితం అంతా యవనస్తుల దగ్గరికి చేరకుండా తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకుంది నాయన. అందుకే దుష్టుడు ముట్టలేదు రూతుని, సాతానుడు కైనా అంటలేదు రూతుని. మంచి పవిత్రమైన జీవితాన్ని జీవించింది. అలాగే నాయన బిడ్డల జీవితాలు ఉండాలి. అందరూ పరిశుద్ధులు అవ్వాలి. అందరూ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి చేసిన తప్పులన్నిటిని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే ఈ సంఘంలో చేరిన బిడ్డలందరినీ ఆ రీతిగా మీరు సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేసిన ఈ ప్రార్థనలు బిడ్డలు ఫలింపు చేయండి. అయా చదువుకునే బిడ్డలు పరీక్షలు రాస్తున్న వారికి సహాయం చేయండి.
కష్టజీవులు పనులకు వెళ్తున్నారు, వారికి సహాయం చేయండి. రోగులైన వారు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. ఇలాగ అందరికీ ఈ ప్రార్థన ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన లేక కీడు తప్పించము. రాజ్యము, శక్తి, ఆమేన్.